ఒక బాండీ తీసుకున్నానండి. అందుట్లో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడకంగానే పోపు దినుసులు వేసుకున్నా. పోపు దినుసులు చిటపటమనంగానే ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకుని ఒక 5 మినిట్స్కి ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకున్నాను. వంకాయలను ఆల్రెడీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. వాటర్ లేకుండా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయలకి వంకాయలను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకున్నాక రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి పచ్చిమిర్చి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ అండి. అన్నిటినీ మిక్సీ జార్లో తీసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకున్నానండి. చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై అయిపోయినాక ఈ వంకాయల్లోకి ఆ పచ్చిమిర్చి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయేదాకా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే బాగా ఫ్రై అయిపోయినాక వంకాయ పచ్చిమిర్చి కారం రెడీ అయినట్టే అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.